హాయ్ అండి. ఈరోజు మనం కొత్తిమీర పులిహోరను ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని వాష్ చేసి పెట్టిన కొత్తిమీరను ఒక హాఫ్ కట్ట వరకు వేసుకోవాలి. దీనిలో ఒక 3 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. దీనిలో తరిగిన అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో ఒక పావు స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేయాలి. దీన్ని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ముందుగా పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఈ పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ జీడిపప్పు పల్లీలు బాగా వేగిన తర్వాత దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వీటన్నింటినీ వేసి బాగా వేయించుకోవాలి. దీనిలో ఒక 4 ఎండుమిరపకాయలు కూడా వేయాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పోపు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని దీనిలో వేసి బాగా వేయించుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర పేస్ట్ని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ కప్ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు కొత్తిమీర బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. దీనికి కొద్దిసేపు మూతను పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, నూనె అంతా పైన తేలుతుంది. ఇంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం ముక్క వేయటం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేస్తూ మన పులిహోర చాలా టేస్టీగా రెడీ అవుతుంది.
ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అన్నం తీసుకొని దీనిలో ఆ కొత్తిమీర చింతపండు పేస్ట్ని వేసి బాగా కలపాలి. ఈ కొత్తిమీర పేస్ట్ అంతా రైస్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కొత్తిమీర పేస్ట్ కలిపిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర పులిహోర రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.